కాన్షియస్నెస్ వేవ్ని మ్యాటర్ లాగా ఎట్లా మార్చుతుంది అనేది తెలుసుకుందాం. మనం ఎంత ఫ్రీక్వెన్సీ ఉంటే వేవ్ని మ్యాటర్గా మార్చొచ్చు, మనం ఉండకూడని సిచ్యువేషన్స్ ఏంటి, ఎట్లా మెయింటైన్ చేయాలి అనేది ఈ వీడియో తెలుసుకుందాం. స్టార్ట్ చేద్దాం. సో మన కాన్షియస్నెస్ మనం అయితే ఎప్పుడో చూస్తూ ఉండాలి వేవ్ని. ఇట్లా వేవ్ అయితే ఉంటుంది, మనకి ఎనర్జీ అనమాట. ప్రతిదీ ఎనర్జీయే, మన భూమి మీద ఉన్నది ప్రతిదీ ఎనర్జీయే. మనం అయితే ఎప్పుడైతే చూస్తామో ఎనర్జీని ఇట్లా, అది పార్టికల్ గా మారుతుంది. సో ఒక ఈవెంట్ లాగా మారుతుంది. అంటే ఎప్పుడు 24/7 చూస్తూనే ఉండాలి. ఎప్పుడైతే మనం చూడటం మానేస్తామో అది వేవ్ అయిపోతుంది. ఎప్పుడు చూస్తుంటే మ్యాటర్ అవుతుంది. మ్యాటర్ అంటే ఈవెంట్. మీకు డబ్బు కావాలంటే డబ్బు, అండ్ జాబ్ కావాలంటే జాబ్, మీకు ఏది కావాలంటే అది మ్యాటర్ అయితే అవుతుంది. సో మీరు ఎప్పుడప్పుడు కాన్షియస్నెస్ తో చూస్తూనే ఉండాలి, దానిపైన దృష్టి పెడతానే ఉండాలి. దృష్టి పెట్టినప్పుడు మాత్రమే అది మ్యాటర్ లాగా మారుతుంది. ఎప్పుడైతే మీరు దృష్టి పెడతాం మానేస్తారో అది వేవ్ లాగా కూడా అయిపోతుంది. సో మన ఫ్రీక్వెన్సీ ఎట్లా ఎంత ఉందో అంటే, మన ఫ్రీక్వెన్సీ అయితే మామూలుగా నార్మల్గా అయితే 200 అట్లా ఉంటుంది. అట్లా ఉన్నప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అయితే మన రిలీజ్ కావు. అప్పుడు మనం ఇట్లా చేసినప్పుడు మనకి ఇంపాక్ట్ అయితే పడదు దానిపైన. మనం 600 to 900 ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు మాత్రమే మనం మ్యాటర్ ని ఎఫెక్ట్ అయితే చేయగలుగుతాం. వేవ్ ఫంక్షన్ ని కొలాప్స్ చేస్తాం మ్యాటర్ లోకి. సో మనం ఇక్కడ ఉన్నప్పుడు వర్కౌట్ అయితే కాదు. 200 ఫ్రీక్వెన్సీలు చాలా మంది ఉంటారు, చాలా మంది దృష్టి పెడతా ఉంటారు. అట్లా ఉన్నప్పుడు వర్కౌట్ కాదు, జంప్ చేసిన వేస్టే. అండ్ మనం అయితే 600 to 900 ఫ్రీక్వెన్సీ మధ్యలో ఉండాలి. అప్పుడు చేసినప్పుడు మాత్రమే మనకి మ్యాటర్కి ఎనర్జీని మ్యాటర్ లాగా మార్చవచ్చు. అంటే ఒక డబ్బు కావాలంటే డబ్బు, అంటే పరిస్థితులు మీకు అట్లా కావాలంటే అట్లా మార్చుకోవచ్చు. ఆ ఫ్రీక్వెన్సీ వెళ్ళిపోతే ఆటోమేటిక్ గా మీరు అనుకూలత అయిపోతుంది. మీరేమో 200 ఫ్రీక్వెన్సీలో ఉంటారు, అండ్ నెగిటివ్ నోట్ చూస్తూ ఉంటారు, ఇంకా డౌన్ అయిపోతూ ఉంటారు. కొంతమంది అయితే మైనస్ కూడా ఉంటారు. అట్లా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మీరు చేయలేరు ఏమి కూడా. సో మనమైతే 600 to 900 ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తాయి. మీరు ఏదనుకుంటే జరిగిపోతూ ఉంటుంది, ఈజీగా అయిపోతూ ఉంటుంది. ఇంకా ఎవ్రీథింగ్ పాసిబుల్ అనమాట. ఎప్పుడు చూస్తూనే ఉండాలి కాన్షియస్నెస్ తో. మనకి ఇక్కడ పీనియల్ గ్లాండ్ అని ఉంటుంది, ఆ పీనియల్ గ్లాండ్ తో చూస్తూనే ఉండాలి. మనకి ఏ వేవ్ ని మ్యాటర్ అయ్యే వరకు విజువలైజ్ చేస్తూనే ఉండాలి. ఎప్పుడైతే స్టాప్ చేసేస్తామో అప్పుడు మ్యాటర్ లాగా మారిపోతుంది, మళ్ళీ వేవ్ లాగా మారిపోతుంది. సో మనం మ్యాటర్ లాగా మార్చాలి. అది కొన్ని డేస్ మీకు ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటే అది 20 డేస్ పట్టొచ్చు, 30 డేస్ పట్టొచ్చు. మీకు ఇంకా ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటే వారం రోజులు కూడా వచ్చేయచ్చు. తక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటే సంవత్సరాలు కూడా పట్టొచ్చు. మీ ఫ్రీక్వెన్సీ బట్టి ఆధారపడి ఉంటుంది. కొంతమంది అయితే 10 రోజులు కూడా మేనిఫెస్టింగ్ చేస్తారు. ఇవన్నీ డిపెండ్ ఆన్ ఫ్రీక్వెన్సీ అనమాట, వైబ్రేషన్ బట్టి. ప్రతి దానికి ఒక వైబ్రేషన్, ఒక ఫ్రీక్వెన్సీ అయితే ఉంటుంది. మీరేమో ఖచ్చితంగా 600 to 900 ఫ్రీక్వెన్సీ ఉండాలి. అది ఎలా తెలుస్తుందంటే, మనకి క్లాసెస్ లో జాయిన్ అయిన వాళ్ళకి మనం చెప్తాం అనమాట, ఎంత ఫ్రీక్వెన్సీలో ఉండాలి, ఇట్లా చేస్తే మేము ఎట్లా ఫ్రీక్వెన్సీ పెంచుకోవాలి, వాళ్ళు ఎంత ఉన్నారని మేమైతే మానిటర్ చేస్తాం, ఫాలో అప్ చేస్తాం. మాకైతే ఈజీగా తెలుస్తుంది. సో ఇట్లాంటి క్లాసెస్ కి పర్సన్ టు పర్సన్ ఇండియాలో ఎక్కడా లేదు. ఇట్లాంటి క్లాసెస్ కి జాయిన్ అవ్వాలనుకుంటే మాకైతే పిన్ అయితే చేయండి, కామెంట్ చేయండి, అండ్ వాట్సాప్ కి కాల్ చేయండి, వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.